సో అందరికీ గుడ్ మార్నింగ్. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం. ఈ రోజు అయితే 9వ తరగతిలోని చలన సమీకరణాలు అనే గురించి మాట్లాడుకుందాం. సో చలన సమీకరణాల గురించి మనకు 9th క్లాస్లో ఇవ్వడం జరిగింది. ఈ చలన సమీకరణాలు ఎలా ఉత్పాదిస్తాము అనేది గురించి చెప్పుకుంటూ వాటిపైన ఉండేటటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో అయితే నేను చేయబోతున్నాను. సో మీరైతే చూస్తారని ఆశిస్తున్నాను. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చలన సమీకరణాల గురించి మాట్లాడుకుంటే మొదటి చలన సమీకరణాన్ని చూద్దాం ఒకసారి. ఒక కారు కానివ్వండి, ఒక వాహనం కానివ్వండి, లేదా ఒక వస్తువు కానివ్వండి, ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో తన వేగం అనేది నిరంతరంగా మారుస్తూ ఉన్నాడు. మొదటి చలన సమీకరణం గురించి మనం మాట్లాడుకోవాలి. మొదటి చలన సమీకరణం ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక u వేగంతో ఒక వస్తువు కానీ తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు దాని త్వరణం a అయినట్లయితే ఆ వస్తువు యొక్క వేగంలో t కాలం తర్వాత వేగంలో మార్పు ఏ విధంగా వస్తుంది, లేదా నిర్దిష్ట కాలం తర్వాత వేగంలో మార్పు ఏ విధంగా వస్తుంది అనేది ఈ మొదటి సమీకరణం అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు యొక్క తొలి వేగం కానీ మనం యూగా తీసుకున్నట్లయితే దాని యొక్క త్వరణం అంటే మనకు తెలిసే ఉంటుంది, అంటే వస్తువు యొక్క వేగంలో మార్పు రేట్ అని చెప్తాం. సో ఏ అనుకున్నట్లయితే, సో 1 సెకండ్లో అంటే 0 సెకండ్ అంటే స్టార్టింగ్ అని తీసుకుందాం. సో స్టార్టింగ్లో దాని యొక్క వేగం ఎంత అవుతుందంటే u అవుతుంది. సో 1 సెకండ్ తర్వాత ఏమవుతుంది అని చెప్పండి, u ప్లస్ తన యొక్క త్వరణం అనేది ఏది ఉందో 1 సెకండ్కి మారుతూ ఉంటుంది కాబట్టి a అవుతుంది. అదే రెండవ సెకండ్ తర్వాత సో u ప్లస్ 2a అవుతుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా. అదే మూడవ సెకండ్ తర్వాత ఏమవుతుంది, u ప్లస్ 3a అవుతుంది అనమాట. అలా అయితే t సెకండ్స్ తర్వాత ఆ వస్తువు యొక్క తుది వేగం ఏమవుతుందంటే u ప్లస్ t ఏ అవుతుందన్నమాట, u ప్లస్ టీ అవుతుందన్నమాట. సో తుది వేగాన్ని మనం ఏమంటామంటే విగా రాస్తాం అనమాట. సో రాసినట్లయితే మనం ఈ సమీకరణాన్ని ఎలా రాయొచ్చు, v = u ప్లస్ ఏటీగా రాస్తాం అనమాట. సో ఈ క్వశ్చన్ మీద కూడా మనకి లాస్ట్ డిఎస్సిలోను స్కూల్ అసిస్టెంట్కి అడగడం జరిగింది, ఎస్జిటికి కూడా అడగడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నిశ్చల స్థితిలో ఉన్న ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి 5 మీటర్/సెకండ్² త్వరణంతో ఒక కారు 10 సెకండ్లు ప్రయాణించిన తరువాత దాని తుది వేగం ఎంత? తుది వేగం. సో ప్రశ్న అడగడం జరిగింది. సో తుది వేగం అంటే మనకు తెలిసి ఉంటుంది v = u ప్లస్ ఏటీ. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏమన్నారు, నిశ్చల స్థితి అన్నారు. అండ్ నిశ్చల స్థితి అనేసరికి u = ఏమవుతుంది, 0 అవుతుంది. సో a = ఇక్కడ ఇవ్వడం జరిగింది 5 మీటర్/సెకండ్², 5 మీటర్/సెకండ్² అన్నారు. సో కాలం కూడా ఇవ్వడం జరిగింది 10 సెకండ్లు. సో t = 10 సెకండ్స్ అన్నారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఫైనల్ వెలాసిటీ. సో ఇనీషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ we have to find. So v = u plus at means 0 plus a means here 5 meters/seconds into t 10 seconds. సో మనకేమొస్తుందంటే 50 మీటర్/సెకండ్ వస్తుంది అనమాట. సో ఆ వస్తువు యొక్క తుది వేగం అనేది 10 సెకండ్ల తర్వాత 50 మీటర్/సెకండ్ అవుతుంది అనమాట. ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మొదటి చలన సమీకరణం ఏంటంటే v = u plus at. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో a = డీవియేషన్ ఇన్ ద వెలాసిటీ బై డీవియేషన్ ఇన్ ద టైం అంట. వేగంలో మార్పు రేటు బై కాలంలో మార్పు అని చెప్తాం అనమాట. సో దాన్నే మనం ఏం చెప్తాం, త్వరణం అని చెప్తాం అనమాట. సో రెండో చలన సమీకరణం చూద్దాం. సో ఒక కారు అనేది u తొలి వేగంతో ప్రయాణించింది. సో t కాలం తర్వాత సో అది v తుది వేగాన్ని పొందినట్లయితే సరాసరి వేగం ఎంత అవుతుంది చెప్పండి, సరాసరి వేగం. సో సరాసరి వేగం అంటే మనకు తెలుస్తుంది తొలి వేగము ప్లస్ తుది వేగం బై 2 అనమాట. సో u ప్లస్ v బై 2 అని చెప్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి యావరేజ్ వెలాసిటీ అని చెప్తాం. ఓకేనా, యావరేజ్ వెలాసిటీ అని చెప్తాం అనమాట. సో ఈ యావరేజ్ వెలాసిటీని మనం ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి. u ప్లస్ v బై 2 ఈజ్ ఈక్వల్ టు వీని మనం ఎలా రాయొచ్చు, సో వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం అని రాయొచ్చు. దట్ మీన్స్ s/t అని రాయొచ్చు. ఓకేనా, చూస్తున్నారు కదా. u తుది వేగంతో t కాలం తర్వాత ప్రయాణించిన తర్వాత ఒక వస్తువు యొక్క తుది వేగం v అయినట్లయితే అక్కడ ఉండే దాని త్వరణం ఏగా మనం తీసుకున్నట్లయితే సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, u ప్లస్ v బై 2 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన దాన్ని ఏమంటాం, సరాసరి వేగం అంటే దాన్ని యావరేజ్ వెలాసిటీ అని చెప్తాను అనమాట. సో యావరేజ్ వెలాసిటీ కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రయాణించిన మొత్తము దూరము బై కాలంగా రాసుకున్నాం. దట్ మీన్స్ s/tగా రాస్తాం అనమాట. సో మనకి u = ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. u = ఫార్ములా చూడండి మనకి v = ఫార్ములా ఏముంది చూడండి, u ప్లస్ ఏటీ అని మనకి ఇప్పుడే తెలుసు. సో దట్ మీన్స్ v ప్లస్లో మీరు ఏం చేస్తారంటే మొదటి చలన సమీకరణాన్ని ప్రతిక్షేపించండి. సో బై 2 = s/t అనమాట. దీన్ని కానీ మీరు సింప్లిఫై చేస్తే 2u చూడండి ఒకసారి హోల్ బై
2 ఈజ్ ఈక్వల్ టు s/t అనమాట. సో దీనికి ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, 2ut ప్లస్ at² హోల్ బై 2 ఈజ్ ఈక్వల్ టు s వస్తుంది. సో ఇప్పుడు 2 ఉంది కదా, ఈ 2ని డివైడ్ చేసి రాయండి ఒకసారి. దెన్ 2u2/2 ప్లస్ at²/2 అని రాస్తాం ఈజ్ ఈక్వల్ టు s. సో 2 క్యాన్సిల్ అయితే ut ప్లస్ ఆఫ్ at² ఈజ్ ఈక్వల్ టు s అంటాం. సో ఇది మనకు ఉండేటటువంటి రెండవ చలన సమీకరణం అనమాట. సో రెండవ చలన సమీకరణం అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ut ప్లస్ ఆఫ్ at² ఈజ్ ఈక్వల్ టు s అనమాట. సో వస్తువు ప్రయాణించిన దూరము, తొలి వేగము, త్వరణము, కాలము ఇచ్చినట్లయితే ఆ వస్తువు ప్రయాణించేసిన దూరంకి సూత్రం ఏంటంటే ut ప్లస్ ఆఫ్ at² రాస్తాం అనమాట. సో ఇది రెండవ చలన సమీకరణం. దీనిపైన కూడా మనకి టెక్స్ట్ బుక్ వెనకాల కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ప్రాక్టీస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక మూడవ చలన సమీకరణం గురించి చూసుకుందాం. మూడవ చలన సమీకరణం ఏంటంటే మనకి v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as గా చెప్తాం అనమాట. సో వీటిని v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as గా చెప్తాం. సో దీన్ని అయితే డెరివేట్ చేయడం లేదు, డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఈ మూడు చలన సమీకరణాలు ఉపయోగించి మనకైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటిని మనం చలన సమీకరణాలు అంటే భూమికి సమాంతరంగా వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే చలన సమీకరణాలు వాడతాం. అండ్ ఒక వస్తువును పైకి ప్రక్షేపం చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఏ ప్లేస్లో మీరు ఏం చేస్తారు, g వేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎస్ ప్లేస్లో మీరు హెచ్ రాసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, v ఈజ్ ఈక్వల్ టు, సో పైకి పై విసిరిన వస్తువు వేషంలో అయినట్లయితే v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, u ప్లస్ ఏ ప్లేస్లో మనం మైనస్ gta, ఎందుకంటే పైకి విసిరిన వస్తువు పైన గురుత్వత్వరణం అనేది కింది వైపు ఉంటుంది కాబట్టి రాస్తాం. సో ఫైనల్గా u మైనస్ gt అవుతుంది. సో దిట్ ఈజ్ అంటే పైకి విసిరిన వస్తువు విషయంలో అయితే చలన సమీకరణం. ఇక రెండవది కూడా మీరు చూడొచ్చు, ut ప్లస్ ఆఫ్ at²లో ఇక్కడ మైనస్ వేస్తారు అండ్ ఇక్కడ s ప్లేస్లో హెచ్ రాస్తారు అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, ut మైనస్ ఆఫ్ gt² డైరెక్ట్గా రాస్తారు, ut మైనస్ ఆఫ్ gt² గా రాస్తారు. అండ్ ఫైనల్గా v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2gs గా రాస్తాం అనమాట. సో అయితే ప్రత్యేక సందర్భాల్లో పైకి విసిరిన వస్తువు విషయంలో అయితే ఫైనల్గా ఉండేటటువంటి వేగం అనేది ఫైనల్ వెలాసిటీ, దట్ మీన్స్ ఫైనల్ వెలాసిటీ v అనేది 0 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం v ప్లేస్లో కూడా మనం 0 రాస్తాం అనమాట. ఎందుకంటే పైకి విసిరిన వస్తువు గరిష్ట ఎత్తుకు చేరుకునేటప్పుడు దాని యొక్క తుది వేగం అనేది ఏమవుతుందంటే 0 అయిపోతుంది. సో v ప్లేస్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా g అంటే 0 వేసుకుంటే ఈ చలన సమీకరణాలని మళ్ళీ మనం ఏం చేయొచ్చు, మోడిఫై అయితే చేయవచ్చు అనమాట. ఇవి మనకు ఉండేటటువంటి చలన సమీకరణాలు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మన 9th క్లాస్లో ఉండేటటువంటి టోటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఆన్ స్క్రీన్ బోర్డ్ పైకి వెళ్ళడం జరుగుతుంది, ఎందుకంటే ప్రతి ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఆన్ స్క్రీన్ బోర్డ్ మీద మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.